వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేడు ఉద్యోగులతో సమావేశం కానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు మనోధైర్యం కలిగేలా చేయనున్న ప్రసంగం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నేడు ప్రభుత్వ ఉద్యోగులతో పవన్ కళ్యాణ్ వర్చువల్ సమావేశం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్, జడ్పీ సీఈఓలు, గ్రామీణ ఉపాధి హామీ పథక సూపర్వైజర్లతో పాటు మండల స్థాయి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సచివాలయం నుంచి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓపై దాడి నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల్లో మనోధైర్యం నింపేలా ఆయన మాట్లాడనున్నారు. అదేవిధంగా వీఆర్ఓలపై ఒత్తిడి తగ్గదు అనే మరొక న్యూస్. వీఆర్ఓలపై ఇతర శాఖల అధికారులు ఒత్తిడి చేయడాన్ని విడనాడాలని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. ఆదివారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ఒత్తిడి కారణంగా వీఆర్ఓలు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని, ఇటీవల కాలంలో చాలామంది మరణించారని వాపోయారు. అన్ని పనులు ఒకేసారి కాకుండా ప్రాధాన్యత క్రమంలో చెప్పాలని కోరారు. బయోమెట్రిక్ ద్వారా జీతాల చెల్లింపుపై గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ ఇచ్చిన మెమోను నిలిపివేయాలని, గతంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన బయోమెట్రిక్ వేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అర్హులైన వీఆర్ఓలతో భర్తీ చేయాలని, సుమారు 1200 వీఆర్ఓ గ్రేడ్ 1 పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాల కల్పన, ఖర్చు పెడుతున్న బిల్లులు విడుదల చేయాలని కోరారు. సిపిఎస్పై గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని, సర్వేపై ఐవీఆర్ఎస్తో రైతుల అభిప్రాయాలు సేకరించి రీసర్వేపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయడంతో పాటు ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ వేయాలని కోరారు. 2021 నుంచి రావాల్సిన జీతాల బకాయిలు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతల్ని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఉపాధ్యక్షుడు బి మురళీకృష్ణ, అప్పలనాయుడు మొదలగు వారైతే పాల్గొనడం జరిగింది.